అనగనగా జంబూ ద్వీపంలో ఒక అరణ్యం ఉంది. అక్కడ ఒక కాకి తన నివాసం ఏర్పరచుకోవడానికి స్థలం వెతుకుతూ ఉంది. అలా ఒక పెద్ద చెట్టు మీద ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టింది. ఇల్లు కట్టుకున్న తర్వాత కాకి ఇలా అనుకుంది. నా ఇల్లు ఎంత అందంగా ఉంది. ముళ్ళతో కంచెను వేశాను. ఏ జంతువు నా గూడు దగ్గరకు రాదు అని కాకి అనుకుంది. ఏంటి ఎవరు వచ్చేది? చిక్క పిల్లలా ఉంది. ఏంటి ఇలా వస్తుంది? దగ్గరికి రాని అడిగి తెలుసుకుందాం. ఏయ్ జింక పిల్ల, ఎవరు నువ్వు? ఒంటరిగా ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నేను మేత మేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నుండి తప్పిపోయాను. అమ్మను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నీకు ఎక్కడైనా అమ్మ కనిపించిందా? కనిపించలేదు, కానీ ఇది చాలా భయంకరమైన అడవి. ఇక్కడ క్రూర మృగాలు నిన్ను చూస్తే బ్రతకనివ్వవు. అందుకని చెట్టు కింద ఒక దొర్ర ఉంది. దానిలో నువ్వు ఉండు, భద్రంగా ఉంటావు. మీ సహాయానికి కృతజ్ఞతలు. మీ మేలు నేను మర్చిపోలేను. పర్వాలేదులే, నువ్వేమీ కంగారు పడకు. మీ అమ్మని నేను వెతికి పెడతాను. అంతవరకు ఈ చెట్టు త్వరలోనే ఉండు. మీకు ఆహారం కూడా నేనే తెస్తాను. మీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చెప్పినట్లే చేస్తాను అని జింక త్వరలోకి వెళ్ళింది. నీకు ఆకలి వేస్తున్నట్టుంది. నేను వెళ్ళి మొక్కజొన్న కంకులు తీసుకువస్తాను. అంతవరకు నువ్వు ఈ ప్రదేశం దాటి ఎక్కడికి వెళ్ళకు అని కాకి జింక పిల్లకి చెప్పి మొక్కజొన్న తోట వైపు ఎగురుతూ వెళ్ళింది. దారిలో అక్కడ ఉన్న సెలయేరు దాటి మొక్కజొన్న తోటలోకి కాకి వాలి ఇలా అంది. ఈ రైతు చాలా ప్రమాదమైన యంత్రాలు పెట్టాడు. ఈ పొలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కంకులు తీసుకుని ఇక్కడ నుండి తన ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంలో కొంత అలసటగా ఉండి ఒక బండరాయి మీద వాలింది. వాలి ఇలా అనుకుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అక్కడ జింక పిల్ల ఎలా ఉందో ఏమిటో, తొందరగా ఇంటికి వెళ్ళాలి అని కాకి అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక నక్క వచ్చి కాకితో ఇలా అంది. ఏం కాకి, ఎప్పుడు ఒక కంకే తినేదానివి, ఇప్పుడు రెండు తీసుకెళ్తున్నావేమిటి? మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా, లేకపోతే ఎవరికైనా ఆశ్రయం ఇచ్చావా? అదేం లేదు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, నాకే ఆకలి వేస్తుంది. అందుకే 2 కంకులు తింటున్నాను. అవునా, అయితే తొందరగా ఇంటికి వెళ్ళు. ఎండ ఎక్కువగా ఉంది, లేకపోతే నీరసానికి మార్గమధ్యంలో కింద పడతావు. జాగ్రత్తగా వెళ్ళింక అని నక్క కాకికి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈ కంకులు తిను, చాలా రుచిగా ఉంటాయి. ఇలాంటివి ఇక్కడెక్కడా దొరకవు. రుచి ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్తారా? నేను రోజు వెళ్ళి తింటాను. మీకు ఈ శ్రమ ఉండదు. నాకు ఏమీ శ్రమ కాదు. అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఎవరన్నా అక్కడికి ఆహారం కోసం వెళితే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ రైతు చాలా ప్రమాదకారి. అందుకని నేను ఆ ప్రదేశం చెప్పను. నువ్వు కూడా ఈ ప్రదేశం దాటి దూరంగా వెళ్ళి గడ్డి మేయకు. క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి అని కాకి జింక పిల్లకి చెప్తూ ఉండగా నక్క వచ్చి చూసి ఇలా అనుకుంది. అమ్మ దొంగ కాకి, నువ్వు కంకులు తెచ్చింది జింకపిల్ల కోసమా? నేను ఎలాగైనా ఈ జింకపిల్లను చంపుతాను అని నక్క అనుకుంది. అనుకొని మరుసటి రోజు జింక పిల్ల దగ్గరకు వచ్చి ఇలా అంది. ఎవరు లోపల? బయటికి రండి, ఒకసారి మాట్లాడాలి. ఎవరు నువ్వు? నువ్వు ఎవరో నాకు తెలీదు. అయినా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? త్వరగా చెప్పు. నువ్వు జొన్న కంకులు తినాలనుకుంటున్నావు కదూ? ఆ ప్రదేశం నాకు తెలుసు. నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. నీకు ఇష్టం వచ్చినన్ని తినచ్చు. అక్కడ ఏ ప్రమాదం జరగదు. నేను తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకువస్తాను. అదేంటి, అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని కాకి చెప్పింది. అక్కడ రైతు చాలా ప్రమాదకారి. అక్కడికి జాగ్రత్తగా వెళ్ళి ఎలా వస్తాము? అయినా ఆ ప్రదేశానికి నేను రాను. ప్రమాదకరమైన ప్రదేశమే, కానీ మనం చీకటితో వెళ్ళి చీకటితో వచ్చేస్తాం. నీకు ఏ భయం అక్కర్లేదు. నీతో పాటు నేను ఉంటాను. నీకంటే ముందు నేను నడుస్తాను. నా వెనకాలే నువ్వు రా. ఆ రైతు నిద్రలేచే సమయానికల్లా మనం జొన్న కంకులు తిని ఇంటికి వచ్చేస్తాం. అందుకనే రేపు ఉదయాన్నే మనం బయలుదేరదాం అని నక్క జింక పిల్లతో చెప్పింది. దానికి జింక పిల్ల ఆ జొన్న కంకుల రుచికి ఆశపడి ఇలా అంది. సరే, అయితే రేపు ఉదయాన్నే మనం బయలుదేరదాం.
మరుసటి రోజు ఉదయాన్నే నక్క మొక్కజొన్న పొలానికి వెళ్ళి అక్కడ ప్రమాదకరమైన యంత్రం కనపడకుండా ఎండుటాకులు కప్పింది. తిరిగి జింక ఉన్న ప్రదేశానికి బయలుదేరింది. జింక, ఓ జింక, బయటికి రా, త్వరగా వెళ్దాం. నేను సిద్ధంగానే ఉన్నాను. అయినా ఇంత ఆలస్యం అయిందేంటి? నేను నిద్ర లేచి చాలాసేపు అయ్యింది. ఏమీ లేదు, వచ్చేటప్పుడు కొత్త మార్గం నుంచి వచ్చాను. అది వెళ్ళటానికి చాలా సురక్షితమైన మార్గం, అందుకే ఆలస్యమైంది. ఇంకా బయలుదేరదాం పద. సరే వెళదాం, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అని జింక నక్క మాటలు నమ్మి నక్క వెనకాలే వెళ్ళసాగింది. ఇదంతా కాకి పై నుండి చూస్తూ ఉంది. అలా నక్క జింకని మొక్కజొన్న తోట వైపు తీసుకువెళ్ళి ఇలా అంది. రా జింక, ఇదే ఆ మొక్కజొన్న తోట, వచ్చి కంకులు తిను, అవి చాలా రుచిగా ఉంటాయి అని చెప్పగానే జింక గబగబా వచ్చి కంకులు చూసింది. ఈలోపు నక్క ఇలా అంది. కింద ఉన్న కంకులు కాదు, ఈ చెట్టుకు ఉన్న కంకులు చాలా రుచిగా ఉంటాయి, ముందుకు వచ్చి తిను. అలా ముందుకు వచ్చిన జింక పిల్ల కాలు యంత్రంలో ఇరుక్కుంది. అయ్యో, నా కాలు యంత్రంలో ఇరుక్కుంది. నన్ను ఎలాగైనా రక్షించవా? నీకు పుణ్యం ఉంటుంది. అమ్మో, రైతు ఇక్కడికి వస్తాడు, వాడి చేతికి దొరికితే నీతో పాటు నన్ను చంపేస్తాడు. నేను నిన్ను కాపాడలేను, నన్ను క్షమించు అని నక్క మెల్లగా జారుకుంటుంది. ఈలోగా జింక ఇలా అనుకుంది. అయ్యో, ఈ చిత్తుల వారి నక్క మాటలు విని ఎంతో మోసపోయాను. కాకి జాగ్రత్తలు చెప్తూనే ఉంది, నాకు తగిన శాస్తి జరిగింది అని జింక ఏడుస్తూ ఉండగా అక్కడికి కాకి వచ్చింది. వచ్చి ఇలా అంది. ఓ జింక, కంగారు పడకు, నేను నిన్ను రక్షిస్తాను. కాకపోతే నేను చెప్పింది తోచా తప్పకుండా చెయ్యాలి, సరేనా? చెప్పండి, ఏం చేయాలో? మీరు చెప్పిందే చేస్తాను. నువ్వు చనిపోయినట్టు పని ఉండు. నేను నీ కళ్ళు పొడుస్తూ ఉంటాను. అప్పుడు నువ్వు చనిపోయావని ఆ రైతు యంత్రాన్ని తొలగిస్తాడు. వెంటనే నువ్వు లేచి గబగబా పారిపోవాలి, సరేనా? ఇంకా చనిపోయినట్టు నటించు. సరే, అలానే చేస్తాను అని జింక పిల్ల చనిపోయినట్లుగా పడిపోయింది. జింక పిల్ల కళ్ళను కాకి పొడుస్తూ ఉండటం చూసిన రైతు గబగబా వచ్చి జింక పిల్ల చనిపోయిందనుకుని యంత్రాన్ని తొలగిస్తాడు. వెంటనే జింక పిల్ల పరుగు లంకించుకుంది. చేతిలో ఉన్న బరిసెను జింక పిల్ల మీదకు విసిరాడు. జింక పిల్ల తెలివిగా నక్క ఉన్న వైపుకు పరిగెత్తింది. ఆ బరిసె వచ్చి అక్కడే పక్కనే ఉన్న నక్కకు గొంతులో గుచ్చుకుంది. బరిసె గుచ్చుకొని నక్క చనిపోయింది. మోసం చేయాలనుకునే వాళ్ళు చివరకు శిక్ష అనుభవిస్తారు.